నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా ప్రధాన అంశాలు చూద్దాం ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాల ఆవేదనలతో స్వతంత్రం సిద్ధించింది హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్ మేయర్ అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి సత్తా చాటిన జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్ అభినందించిన సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డికి పరామర్శల వెల్లువ హైదరాబాద్లో పరామర్శించిన ఎమ్మెల్సీ విజీ గౌడ్ మేయర్ నీతు కిరణ్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు స్వాతంత్రం అనంతరం దేశం సాధించిన విజయాలు ప్రపంచానికి చాటాలి 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు నారాయణ రెడ్డి జితేష్ పాటిల్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిది ముమ్మాటికి పథకం ప్రకారమే హత్యాయత్న కుట్ర K6 జీటీపీఎల్ అందిస్తున్న సీసీ కెమెరాల మినిట్ వివరాలు చిన్న మార్పులతో కొత్త మండలంగా సాలూరా మండలం ఏర్పాటు హైదరాబాద్లో ప్రకటించిన బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మళ్లీ ఎడతెరిపి వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఈ నెల 11న సైబర్ గ్రాండ్ ఫినాలే 10 నెలల నుండి ఆన్లైన్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ప్రారంభించిన సిపికేఆర్ నాగరాజ్ ఎన్ని త్యాగాలు ఎన్ని పోరాటాలు ఆవేదనలతో స్వాతంత్రం సిద్ధించింది ఆ స్ఫూర్తిని అందరికీ తెలిసేలా వాడవాడలా గ్రామాన అద్భుతంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు హెచ్ఐసిసిలో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మొదట సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు ఆ తర్వాత భారతమాత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు అనేక త్యాగాలతో అనేక పోరాటాలతో స్వతంత్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయం పాలనలో అప్రతిహాతంగా ముందుకు సాగుతున్న భారతావని 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటుంది సుదీర్ఘకాలం స్వయం పాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయి కొత్త తరాలు వస్తున్నాయి వారికి స్వతంత్ర పోరాట సమయంలో జరిగిన సమరం త్యాగాలు కొత్త తరానికి తెలియవు ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాత తరం వారి కర్తవ్యం విధి అని అన్నారు ఆ దిశగా మీరందరూ కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కానీ ఈ మధ్య కాలంలో కొన్ని బాధ కలిగించేటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి విశ్వమానవుడు అని కీర్తించేటువంటి మహాత్ముని గురించినటువంటి కించపరిచేటువంటి కొన్ని వ్యాఖ్యలు వినే దురదృష్టం చూస్తూ ఉన్నాం నేను ప్రైమరీ స్కూల్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా అనేక వందల వేల సందర్భాలలో బోలో స్వతంత్ర భారత్కి జై మహాత్మా గాంధీకి జై అని నినాదం చేసిన నాలుక ఇది కోటాను కోట్ల మందిని గాంధీ గారి పటాలు నెత్తిన పెట్టుకొని ఊరేగినటువంటి దేశం ఇది జాతి పితగా మనమే బిరుదాంకితులు చేసుకున్నటువంటి గొప్ప మానవతావాది మన మహాత్మా గాంధీ గారు వారిని కించపరిచేటువంటి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు మంచిది కాదు ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు అంతర్జాతీయ క్రీడల్లో ఇందూరు క్రీడాకారిణి మరోసారి తన సత్తా చాటింది కొన్ని నెలల క్రితం ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో నిక్కత్ జరీన్ ఛాంపియన్గా నిలవగా కామన్వెల్త్ క్రీడల్లోనూ తన ప్రతిభను చాటి స్వర్ణ పతకం సాధించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది
కామన్వెల్త్ క్రీడల్లో మొదటి నుంచి ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ జయ పరంపరను కొనసాగించింది. 52 కేజీల విభాగంలో ప్రపంచ ఛాంపియన్లో పోటీపడ్డ నిక్కత్ జరీన్ 2 కేజీలు తగ్గి కామన్వెల్త్ క్రీడల్లో 50 కేజీల విభాగంలో పోటీపడింది. సెమీస్లో ఘనాకు చెందిన బాక్సర్ను అలవోకగా గెలిచి ఫైనల్స్కు చేరిన నిక్కత్ ఆదివారం జరిగిన ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన కార్లీ మెక్నాల్ను చిత్తు చేసి కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకాన్ని అందుకుంది. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్కు చెందిన నిక్కత్ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి నిక్కత్కు చదువుతో పాటు ఆటలు నేర్చుకునేలా ప్రోత్సహించారు. మొదటి కోచ్ సంశోద్దీన్ వద్ద ఓనమాలు నేర్చుకున్న నిక్కత్ చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. కాగా కామన్వెల్త్ క్రీడల్లో ఛాంపియన్గా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని కోమటిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్యాయత్నం చేసిన సంఘటన సీసీ కెమెరాల దృశ్యాలు మినిట్ టు మినిట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్యాయత్నం చేసిన సంఘటన సీసీ కెమెరాల దృశ్యాలు మినిట్ టు మినిట్. మొదట నిందితుడు హుందాయ్ కార్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివసిస్తున్న బంజారాహిల్స్లో వెమ్మారెడ్డి ఎన్క్లేవ్కు వచ్చాడు. పథకం ప్రకారం మొదట తాను వచ్చిన కారును తిప్పి రెడీగా పార్కు చేసి పెట్టుకున్నారు. తర్వాత కారులో వచ్చిన వారు అదును కోసం అక్కడ సంచరిస్తూ ఉన్నారు. ప్రసాద్ గౌడ్ ఒక్కరు ఇంట్లోకి వచ్చారు. సార్ ఉన్నాడా, నేను కలవాలి అని పని మనిషి గంగాధర్తో సంభాషించారు. గంగాధర్ సార్ ఇప్పుడు మీకు కలవరు, పడుకున్నారు అని చెప్పి భోజనాలకు వెళ్లారు. అక్కడే అటు ఇటు తిరుగుతూ అనువు కోసం చూసిన ప్రసాద్ గౌడ్ ఎవరూ లేనిది చూసి నేరుగా వచ్చి లిఫ్ట్ బటన్ నొక్కాడు. మళ్ళీ అటు ఇటు చూసి లిఫ్ట్ కిందకి రాగానే వెంటనే లిఫ్ట్లో 3వ ఫ్లోర్కు ప్రసాద్ గౌడ్ చేరుకున్నాడు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై తుపాకీతో హత్యాయత్నం చేయడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రసాద్ గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత పోలీసులు విచారణలో ప్రసాద్ గౌడ్ హత్యాయత్నం కోసం సెల్ ఫోన్లో చేసిన కాల్ డేటాను తీశారు. తుపాకుల సరఫరా చేసే వ్యాపారితో ప్రసాద్ గౌడ్ చేసిన సెల్ ఫోన్ సంభాషణ వినండి. నా ఫోన్కు ఫోన్ చెయ్యు, కావాలంటే మా కల్లెడి విలేజ్కి ఫోన్ చేసి ఈ ప్రసాద్ గౌడ్ ఎవరు అంటే నీకు ఎవరైనా చెప్తారు. నేను కల్లెడి సర్పంచ్ని మాట్లాడుతున్నా, నువ్వు సంతోషం దృష్టిలో పెట్టుకొని నువ్వు అట్లా ఏమనుకోకు, సంతోష్ గురించి వదిలేసాయి, ఏదైనా ఉంటే నువ్వు మా కళ్ళెళ్ళు ఎవరన్నా తెలిసి ఉంటే ఫోన్ చేయి, లేకపోతే నేను ఇంకా ఒకసారి నువ్వు ఎవరన్నా తెలుసుకో, ఎవరికైనా తెలుసుకో, ఇంటిమేషన్ నీకు ఎట్లా రావాలని అట్లా వస్తుంది తెలుసుకో, అంతేగాని ఫోన్ కట్టేయకు, ఫోన్ లేపు, మాట్లాడినతో నాకు కొంచెం అవసరం ఉంది కాబట్టి నీకు అడుగుతున్నా. కొంచెం ల్యాండ్ డీలింగ్స్ నడుస్తున్నాయి, కొంచెం ఉంటే బాగుంటుందని ఉద్దేశంలో నేను నీకు రిక్వెస్ట్ చేయడం అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. సేఫ్టీ కోసం అని డీలింగ్ నడుస్తుంది కాబట్టి సేఫ్టీ కోసం పడకూడదు అంతే. అయితే నువ్వు ఫోన్ లేపుతలేవు, ఎందుకు లేపుతలేవు? ఫోను చెయ్యి, కల్లెడికి వెయ్యి, ఎవరికన్నా నీకు తెలిసేవారు ఉంటే కల్లెడికి ఫోన్ చేసి ప్రసాద్ గౌడ్ ఎవరు అంటే నీకు చెప్తారు, నీ కల్లెడి సర్పంచ్ని, కావాలంటే చెయ్యి ఎవరికన్నా, ఓకేనా? సంతోషం దృష్టిలో పెట్టుకో. సంతోష్ కొంచెం ఆయన అట్లనే పిచ్చి పిచ్చి చేస్తుంటాడు, ఆయన వదిలేయు. మా కల్లడికి ఫోన్ చేస్తే నీకు ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్తాను, నీకు కల్లడికి సరిపొచ్చా కాదా అని తెలుస్తుంది, ఓకేనా? ఆ తర్వాత నిందితుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న బీహార్ నుండి తెచ్చిన తుపాకీ చాకుతో పాటు కారులో ఉన్న మరో ఆయుధం, పొగ బాంబులు, బుల్లెట్ ప్యాకెట్లను బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆయుధాల కోసం ప్రసాద్ గౌడ్ ఎవరెవరిని సంప్రదింపులు జరిపాడు, వారికి ఆయుధాలు సరఫరా కోసం కావాల్సిన డబ్బులు ఏ బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు, ఆ బ్యాంకు ఖాతా పుస్తకాన్ని, వాటి ఆధారాలు పోలీసులు సేకరించారు. ఆయుధాల కోసం ప్రసాద్ గౌడ్ ఇటీవల ఢిల్లీ, నేపాల్కు వెళ్లి వచ్చిన ఫోటోలు కూడా, వారితో చేసిన సంభాషణలు కూడా ఉన్నాయని, చివరిగా కారులో ప్రసాద్ గౌడ్ వీడియోలను పోలీసులు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నారు. సమయం అనేది ఎవరి చేతిలో లేదు. రాజకీయం అనేది రోజు ఒక మలుపు తిరుగుతుంది. ఎప్పుడు నా చక్కనే ఉంటుంది, నా సంకలనే ఉంటుంది అనుకుని ఎవడైతే విర్రవీగుతాడో వాడికి చెంపపెట్టుగా సమాధానం చెప్పే సమయము ముందుకొచ్చింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులారా, నా దళిత సోదరులారా, నా బహుజన బిడ్డలారా, నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములారా, నేను ఒకటే చెప్తున్నా, నేను మనవి చేస్తున్నా. మనకు అనుకూలమైన వ్యక్తికి, మనకు న్యాయం చేసే వ్యక్తికి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తిని ముందుకు తీసుకెళ్లాలా, ముందుకు తీసుకో బాధ్యత మన పైన ఉంది. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్లో ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆయా శాఖ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు డిఆర్డీఓ చందర్, కలెక్టర్ ఏఓ ప్రశాంత్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలకు వెంట పరిశీలన జరుపుతూ ప్రజావాణి సైట్లో వివరాలను యాప్ డౌన్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మండల బంజారా సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాక్లూరు మండలంలోని దుర్గానగర్ తాండాలోని మండల బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని సంత్ సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ భండార్ నిర్వహించారు. జీవనన్న గారి హత్య జరిగిన దానికి సంబంధించి మా బంజారా తరపున అందరు సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్ద మనుషులు, ప్రజలు అందరూ పాల్గొని జీవనన్న యొక్క ఆయురారోగ్యం బాగుండాలని చెప్పేసి మా సేవాలాల్ మహారాజ్ జగదంబాదేవి టెంపుల్లో ఇవాళ పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బంజారా మండల అధ్యక్షులు గణపతి, ఆల్ ఇండియా బంజారా మాజీ జిల్లా కార్యదర్శి రమేష్ నాయక్, కార్పొరేటర్ రాయ్ సింగ్, సర్పంచ్లు గంగాధర్ కిషన్ నాయక్, ఎంపీటీసీ మీరాబాయ్ నారాయణ్, ఎక్స్ తహసీల్దార్ గోపీ నాయక్, బంజారా సంఘ సభ్యులు పాల్గొన్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉమ్మడి జిల్లాలో మళ్లీ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి మొదలైన వాన సోమవారం వరకు కురుస్తూనే ఉంది. కొన్ని గ్రామాల్లో భారీగా, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బోధన్ మండలం సాలూరా మేజర్ గ్రామాన్ని కొత్త మండలంగా చిన్న మార్పులతో సాలూరా మండలాన్ని యథావిధిగా ప్రకటిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ఆదివారం హైదరాబాద్లో ప్రకటించారు. సాలూరా గ్రామానికి చెందిన సుమారు 50 మంది గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పలు పార్టీల నాయకులు వాహనాలలో హైదరాబాద్కు తరలి వెళ్లి ఎమ్మెల్యే షకీల్ ఆమీర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ సాలూరా కొత్త మండలం ప్రకటించడం జరిగిందని, ఈ నెల 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామస్తులు సంబరాలు చేసుకోవాలని, అందులో అన్ని గ్రామాల ప్రజలు భాగస్వాములు కావాలని ప్రకటించారు. అలాగే మన కాజాపూర్, మూసా, మందర్న, సాలంపాడ్ క్యాంప్, కుమ్మన్పల్లి, జాడి, ఫతేపూర్, ఈ అన్ని కొప్పర్తి క్యాంప్ ఆటోమేటిక్ వస్తుంది. కొప్పర్తి క్యాంప్ ఈ గ్రామాలతో కలిపి దీనికి లిఖిత పూర్వకంగా ఇప్పుడు ప్రెస్ రిలీజ్ కూడా చేస్తాం. అందరికీ ఒక క్లారిటీ వచ్చే విధంగా దీంతో 15th ఆగస్టు నాడు సాలూరాలో ఒక ప్రోగ్రాం పెట్టేసి మళ్ళా కలెక్టర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా, ఎందుకంటే 15th ఆగస్టు ఉంది, ఆయన జిల్లా ప్రోగ్రాం ఉంటుంది, ఆయన వస్తాడో రారో కానీ మనమైతే ఇన్వైట్ చేద్దాం. 15th ఆగస్టు నాడు ఒక పెద్ద ప్రోగ్రాం సాలూరా చౌరస్తా దగ్గర మళ్ళా కొత్త మండలం గురించి మళ్ళా దానికి ఇనాగరేషన్ లాగానే అనుకోండి. కార్యక్రమంలో మాజీ మండల రైతు సమితి కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, ఎంఏసీ చైర్మన్ విఆర్ దేశాయ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సయ్య, పీఆర్టీయూ జిల్లా నాయకులు శంకర్ సర్, బీఎస్పీ నాయకులు సింగడి పాండు, దళిత సంఘాల నాయకులు లింబూరి, లక్ష్మణ్, దేవేందర్, సంజీవ్ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
1947 నుంచి దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇదో గొప్ప అవకాశం. 130 కోట్ల మంది ప్రజలు ఈసారి జెండా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు సంసిద్ధమయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించేందుకు ముందు భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని మహాత్మా గాంధీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నించారు. అటు బ్రిటిష్ వారేమో ముందు యుద్ధంలో సహకరించండి, తర్వాత స్వతంత్రం ఇస్తామన్నారు. ఈ విజ్ఞప్తిపై స్పందిస్తూ మీరు ఏ విలువల కోసం పోరాడుతున్నారో అందుకు ఓ బానిస రాజ్యం సహకరించలేదని గాంధీజీ స్పష్టం చేశారు. మాకు స్వతంత్రం ఇస్తే మీ సైన్యం మా దేశంలో ఉండవచ్చు, మేము అన్ని విధాలా సహకరిస్తాం, కానీ పోస్ట్ డేటెడ్ చెక్కులు మాత్రం స్వీకరించబోం అని గాంధీజీ స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నాయకులందరినీ అరెస్టు చేసింది. ప్రభుత్వం అందరినీ అరెస్టు చేయవచ్చునని గాంధీజీ ముందే దేశ ప్రజలను హెచ్చరించారు. మరోవైపు స్వాతంత్రం సమరంలో మహిళా యోధురాలు అంటే అందరికీ సరోజిని నాయుడు లాంటి కొద్ది మంది మాత్రమే స్ఫూరణకు వస్తారు. కానీ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో తమ తమ ప్రాంతాల్లో చురుగ్గా పాల్గొన్న మహిళా యోధులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సంగెం లక్ష్మీబాయి ఒకరు. 75వ స్వతంత్ర దినోత్సవాన్ని నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో నిర్వహించేందుకు తన అధ్యక్షతన ఏర్పాటైన 259 మంది సభ్యుల ఉన్నత స్థాయి జాతీయ కమిటీతో తొలిసారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని సోమవారం నాడు మాట్లాడారు. 1947 నుంచి దేశం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటేందుకు ఇదో గొప్ప అవకాశం. స్వతంత్ర పోరాట వీరుల త్యాగాలను భావితరాలకు మనం వివరించాల్సిన అవసరం ఉంది. 130 కోట్ల దేశ ప్రజలందరితో కలిసి ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందాం. ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. వేడుకల్లో భాగంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి త్యాగాలను స్మరించుకుందాం. దేశ ప్రజల కలల సాకారానికి ప్రతిన బూనుదాం. నూతన సంకల్పాలకు ప్రతిన బూనుదాం. సనాతన భారతంతో పాటు నవీన భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటుదాం. మన యోగుల ఆధ్యాత్మిక ప్రతిభను, శాస్త్రవేత్తల బలాన్ని ప్రతిబింబించేలా స్వతంత్ర వేడుకలను ఒక పండుగలా నిర్వహించుకుందామని ప్రధాని తెలిపారు. కామన్వెల్త్ క్రీడా పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు స్వర్ణ పతకం సాధించడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ క్రీడా పోటీల్లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు స్వర్ణ పతకం సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పివి సింధుకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ప్రారంభించే కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ విఠలరావు హాజరయ్యారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఐసిసి హైదరాబాద్లో ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజామాబాద్ జడ్పీ కార్యాలయం నుండి జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ సభ్యులు, జడ్పీ సీఈఓఐ గోవింద్ బయలుదేరి వెళ్లారు. ఆగస్టు 11న సైబర్ గ్రౌండ్ ఫినాలే కార్యక్రమం ఏర్పాటు చేస్తానని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ వెల్లడించారు. ఆగస్టు 11న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం పక్కన గల న్యూ అంబేద్కర్ భవన్లో సైబర్ కాంగ్రెస్ గ్రాండ్ ఫినాలే ఏర్పాట్ల కోసం నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత 10 నెలల నుండి ఆన్లైన్లో ఉమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ పోలీస్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై జిల్లాలోని 50 పాఠశాలల నుండి 50 మంది ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, 27 జూలై నుండి 31 జూలై వరకు జరిగిన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రాండ్ ఫినాలే రోజున బహుమతులు అందించడం జరుగుతుందని, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం యంగిస్తాన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రాండ్ ఫినాలేను జయప్రదం చేయాలని కోరుచున్నామని అన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్ తిరునగరి, జిల్లా విద్యాశాఖాధికారి డి దుర్గప్రసాద్, జిల్లా నోడల్ ఆఫీసర్ వనిత, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. పరమశివునికి ఎంతో ప్రీతికర మాసమైన శ్రావణ మాసంలో లింగేశ్వర ఆశ్రమంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ తెలిపారు. నగర శివార్లోని మల్లారంలో గల లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో శ్రావణ సోమవారం పురస్కరించుకొని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచే భారీ ఎత్తున ఆశ్రమానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా లింగేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన బిల్వ ఆకులతో లక్ష బిల్వార్చన, అదేవిధంగా వివిధ రకాల లక్ష పూలతో పుష్పార్చన కార్యక్రమం కూడా నిర్వహించామని
ఈ మహోత్తర కార్యక్రమానికి భక్తులు 108 జంటలు పాల్గొనడం జరిగిందని బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం వివిధ రకాల పూజలతో లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన తెలిపారు. ఈ విశిష్ట శ్రావణ మాసంలో బోలాశంకరునికి ఎంతో పరమనిష్టతో స్వామివారికి ఎలాంటి కోరికలైనా భక్తితో పూజిస్తే తప్పక స్వామివారు కనికరిస్తారని ఆయన అన్నారు. ఈ మహోత్తర కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు సైతం నిర్వహించారని స్వామీజీ బాలయోగి కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు. ఈ శ్రావణ మాస సందర్భంగా లింగేశ్వర ఆశ్రమ క్షేత్రములో మొదటి వారం పంచామృతాలతోని 108 జంటలతో పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డిని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ పరామర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డిని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసం నందు పరామర్శించారు. హత్య సంఘటనపై వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే దంపతులను ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ పరామర్శించి హత్యాయత్నాన్ని ఖండించారు. ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో పరామర్శించారు. హత్య ఘటనపై వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే దంపతులను ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డిని నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, నిజామాబాద్ కార్పొరేటర్లు హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో పరామర్శించారు. హత్య సంఘటనపై వారు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే దంపతులను ధైర్యంగా ఉండాలని వారు సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులపై నివేదికలను సిపిఓ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డీఓ సాయన్న, జెడ్పీసీఓ సాయగౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నగరంలోని ఆర్య సమాజ్లో వేద సప్తాంగ యజుర్వేద పారాయణ యజ్ఞ మహోత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. నగరంలోని కసాబ్ గల్లీలో గల ఆర్య సమాజ్లో వేద సప్తాహ యజుర్వేద పారాయణ యజ్ఞ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. యజ్ఞ బ్రహ్మ ఆచార్య వేదమిత్ర ప్రధాన వక్త సుశ్రీ అంజలి ఆర్య ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి శ్రావణ మాసంలో వేద పారాయణ యజ్ఞ యాగాదులను అనుష్ఠించేవారన్నారు. యజ్ఞం చేయడం వల్ల కలిగే లాభాలను తెలిపారు. ఈ శ్రావణ మాసం సందర్భంగా వేద సప్తాహ యజుర్వేద పారాయణం ఈ నెల 14 వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఇందూరు ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ఆదివారం వరకు వేద సప్తాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి ఆజాదీ అమృత్ మహోత్సవ కార్యక్రమాల సందర్భంలో జరుగుతున్న వేద సప్తాహ కార్యక్రమం. ఏఐకేఎస్సిసి జాతీయ కమిటీ పిలుపు మేరకు జూన్ 14వ తేదీన ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను రద్దుపరచాలని కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమ నాయకులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐకేఎస్సి ధర్నా నిర్వహించిన సందర్భంగా జిల్లా బాధ్యులు వి ప్రభాకర్, రైతు సంఘ రాష్ట్ర నాయకులు కంజర్ భూమయ్య మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల సంబరాలు జరుపుకుంటున్న వేళ దేశ యువతను మోసం చేసే అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దేశ భద్రత రక్షణ కోసం దేశభక్తితో కూడిన ఆలోచనలతో గత 75 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం యువతను భద్రతా దళాల్లో చేర్చుకోవడానికి ఫిజికల్ రాత పరీక్షలు నిర్వహించి భర్తీ చేసేవారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ పరిధిలో కేవలం 4 సంవత్సరాల కోసం భర్తీ చేసి 75% వెనక్కి పంపి అందులో 25% మాత్రమే కొనసాగిస్తారని ఈ స్కీమ్లో పేర్కొన్నారు. తమకి భద్రత లేని సైన్యం శత్రువుల బారి నుండి ఏ రకంగా దేశాన్ని రక్షిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఏఓ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. రక్షణ రంగంలో ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారత వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా పాత విధానాలకు స్వస్తి పలికి
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బి భాస్కర్, పెద్ది వెంకటరాములు, రాష్ట్ర నాయకులు బి దేవారాం, బి గంగారెడ్డి తదితరులు. తాడ్బిలోలి గ్రామంలో సిడిపి నిధులతో రజక సంఘ నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో సిడిపి నిధులతో రజక సంఘం భవన నిర్మాణానికి సర్పంచ్ వెలుమల సునీత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ సిడిపి 5 లక్షల రూపాయల నిధులతో రజక సంఘానికి భూమి పూజ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సిడిపి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి పాల్పడుతున్న ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవితకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గం సభ్యులు నారాయణ రెడ్డి, ఫక్రుబేగ్, ముస్కూర్ ప్రవీణ్, అశోక్ మోహన్ మరియు సంఘ అధ్యక్షుడు నాగం సాయిలు తదితరులు పాల్గొన్నారు. సిడిపి ఫండ్స్ కింద 5 లక్షల రజక సంఘానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ చేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అందుకు తాడిగోలి గ్రామం తరఫున మరి రజక మహనీయుల చిత్రపటాలు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబాపులే, సావిత్రిబాయి పులే, మౌలానా అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, ప్రొఫెసర్ జయశంకర్ల చిత్రపటాలు గత నెల రోజుల క్రితం తీసివేసినారు. మహనీయులను అవమానపరిచిన తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్టర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిని ఉద్యోగం నుండి తొలగించాలని తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు యాదయ్య, సుధాకర్, సాయిలు, పూసాని డిమాండ్ చేశారు. మహనీయులను అవమానపరిచిన శివశంకర్, మరి శ్రీనివాస్ గౌడు, ఎండల ప్రదీప్, మరి వీళ్ళందరూ ఆయనకు అనుచరులో ఉండి ఈ యొక్క మహనీయుల చిత్రపటాలు తీసేసి మరి ఎంతో అవమానపరుస్తున్నారు. రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించాలని జీవో 190 ప్రకారం రజక ఫెడరేషన్ రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నాయకులు కోరారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ధర్నా చేసింది. 2018వ సంవత్సరం ప్రభుత్వం రజకులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని రజకులందరికీ జీవో 190 ప్రకారం 2 లక్షల నుండి 12 లక్షల వరకు రుణాలు రజక ఫెడరేషన్ ద్వారా అందిస్తామని ఆన్లైన్లో రాష్ట్ర వ్యాప్తంగా 50,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో కేవలం 5,000 మందికి మాత్రమే రుణాలు ఇచ్చి 45,000 మందికి 3 సంవత్సరాలు గడిచినా కూడా రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో మోడ్రన్ దోబీ ఘాట్లు నిర్వహిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థల కాంట్రాక్ట్ వృత్తి పని రజకులకే ఇస్తామని, పెన్షన్స్ తదితర సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. కావున రజకులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వమే 190 జీవో ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రజక వృత్తిదారులకు, ఇతర వృత్తిదారులకు కూడా ఉచిత రుణాలు ఇస్తామని చెప్పింది. ఆ రుణాలు కార్పొరేషన్ నుంచి ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటరామయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బంజారాలు జరుపుకునే పండుగల్లో తీజ్ పండుగ ఒక ప్రత్యేకత ఉంది. ఈ పండుగ బంజారా ఆడపడుచులు చాలా ఇష్టంగా నియమనిష్టలతో జరుపుకుంటారు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి తాండాలో తీజ్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ తీజ్ పండుగను ఆడపడుచులు ఎంతో నిష్ఠతో పవిత్రంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ప్రత్యేకత ఉంది. జగదాంబాదేవి ఆశీస్సులు పొందడానికి పెళ్లిడు వచ్చిన యువతులు బుట్టలో పుట్ట మట్టి తెచ్చి గోధుమలను వేసి 9 రోజులు నియమనిష్టలతో దీక్ష చేపట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దీక్ష చేయడం వల్ల యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకు కోరుకున్న మంచి వరుడు దొరుకుతాడని వారి నమ్మకం. 9వ రోజు ఆ బుట్టలో ఉన్న గోధుమ నారును జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆలయం ప్రాంగణంలో పెట్టి భోగ్ పండుగ నిర్వహిస్తారు. తదుపరి తమ తమ బుట్టలను నెత్తిపై పెట్టుకొని నృత్యాలు చేసి ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ ఈగ సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటుగా సతీష్ రెడ్డి, మోపాల్ సహకార సంఘం చైర్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ తాండావాసులకు ప్రతి సంవత్సరం వారి పండుగ కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నానని అన్నారు. ప్రతి సంవత్సరము ఈ పండుగ ఇంత ఘనంగా నెరవేర్చాలని ఆ దేవుడు శివలాల్ మహారాజు మరియు అమ్మవారు కృప అందరి తండ మీద అందరి మీద ఉండి మా మీద ఉండి ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థను ప్రైవేటీకరణ చేసే బిల్ పార్లమెంట్లో ప్రవేశపెడితే పవర్ కట్ చేసి నిరసన తెలుపుతామని విద్యుత్ జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా సోమవారం ఉదయం నిజామాబాద్ పవర్ హౌస్ కాంపౌండ్లో మహాధర్నా నిర్వహించారు. నిజామాబాద్ ఎస్ఈ రవీందర్, డిఈటి రమేష్, డిఈ
ఏఈ నాన్ టెక్నికల్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నేతలు రఘునందన్, తోట రాజశేఖర్, నాంపల్లి గంగారం, శివాజీ గణేష్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కేవలం విద్యుత్ సరఫరా జరిగే సబ్ స్టేషన్లు మాత్రమే విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, మిగిలిన అన్ని విభాగాలు మహాధర్నాలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నల్ల చట్టాలను తీసుకొస్తున్నదో దీని ద్వారా ప్రజలను కానీ, ఉద్యోగస్తులను కానీ, రైతులను కానీ అందరికీ వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే బిల్లు కాబట్టి మేమందరం కూడా ఈ సమస్యను కాపాడుకునే అవసరం ఉన్నది కాబట్టి వీఆర్ఏల నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చెవులో పూలతో నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరింది. నల్పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు చెవులో పూలు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని పరిష్కరించకుండా 2 ఏళ్ల నుండి తమకు చెవులో పూలు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం వీఆర్ఏలకు పే స్కేల్ కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. గ్రామాల్లో తాము చేస్తున్న సేవలకు ప్రభుత్వం ఇచ్చే జీతానికి పొంతన లేదని, పెరిగిన నిత్యావసరాల ధరలతో తమకు కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పే స్కేల్ కల్పించి అర్హులైన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పించాలని, అదేవిధంగా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఎక్స్గ్రేషియా సదుపాయం కల్పించడంతో పాటు మొత్తం తమ 5 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. 22 నెలలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకు కంటికి రెప్పలాగా మేము ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం సార్. దయచేసి మీరు నిండు అసెంబ్లీలో ఏ నోటితోటైతే వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తా అని, పే స్కేల్ చేస్తా అని ఎలాగైతే చెప్పిరో అలాగే మాకు వెంటనే మా డిమాండ్స్ నెరవేర్చాలని. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వీఆర్ఏలు సంఘ నాయకులు పాల్గొన్నారు. బోర్ మోటార్ బంద్ చేసే క్రమంలో పంట పొలంలో విద్యుత్ షాక్ తగిలి నవిపేట్ మండల కేంద్రం దర్యాపూర్ కాలనీకి చెందిన కౌలు రైతు డాంగే నారాయణ మృతి చెందాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవిపేట మండల కేంద్రం దర్యాపూర్ కాలనీకి చెందిన డాంగే నారాయణ కౌలు రైతు పొలంలో రోజువారీగా బోర్ మోటార్ బంద్ చేయడానికి వెళ్ళాడు. బంద్ చేసేటప్పుడు విద్యుత్ షాక్ తగిలి అక్కడే పడిపోయాడు. అది గమనించిన స్థానికులు వారి కుటుంబ సభ్యులకు మరియు 108కు ఫోన్ చేసి అతనిని మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నారాయణ మృతి చెందాడని డాక్టర్లు తెలపడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సౌమ్యుడు అందరితో కలుపుగోలుగా ఉండే నారాయణ మరణించాడు అనే వార్తను గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల రోదనతో స్థానికులు సైతం కంటతడి పెట్టారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నారాయణ ఇక్కడ కరెంట్ షాక్ తగిలి పడిపోయినాడు అని చెప్పడంతో ఇమీడియట్గా తేజావత్ రాజే 108కి కాల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జగదీశ్వర్ రెడ్డి హాస్పిటల్కు తీసుకొని రావడం జరిగింది. అక్కడ చూసినటువంటి డాక్టర్ గారు పరిశీలించి ఆయన బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో బాసర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి మాట్లాడారు. బాసర్ IIIT రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను అడ్డుకోవడం పట్ల ఆమె మండిపడ్డారు. ప్రోటోకాల్ను పాటించకుండా పోలీసులు కేసీఆర్ తొత్తులుగా పనిచేస్తుండ్రు అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ IIIT విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు రాకతో జిల్లా కలెక్టర్ తెరాస ప్రజా ప్రతినిధులు ఆమెకు గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. అగౌరవపరచడం సబబు కాదన్నారు. బీజేపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. మీడియాను కూడా అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్యానికి ఖూని చేస్తుండ్రు అని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను సంఖ్యలు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిదర్శనమన్నారు. బాసర్కు రావడం జరిగింది. ముఖ్యంగా IIIT విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యల మీద తన వంతు సహకారాన్ని అందించాలని చెప్పి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్ఎస్ యూత్ నాయకుడు అభిలాష్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ యూత్ నాయకుడు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పైన జరిగిన హత్యాయత్నం ఘటన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హత్యాయత్నంలో పాత్రధారైన వ్యక్తులతో పాటు సూత్రధారులు వెతికి పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ యువ విభాగం అండగా ఉంటామని, ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరారు.
ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న జరిగినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి పైన జరిగిన హత్యాయత్నం ఏదైతే ఉందో దాడి, దాన్ని మేము టీఆర్ఎస్ యోజన విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్యక్రమంలో సురేష్, శివ, గంగాధర్, రఘు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనాథ వృద్ధురాలి మృతదేహానికి ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నేతృత్వంలో అంత్యక్రియలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గత 3 రోజులుగా అనారోగ్యంతో క్యాన్సర్ వ్యాధితో మరణించిన లక్ష్మి అనే ఓ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. 3వ టౌన్ పోలీస్ సిబ్బంది అనుమతితో ఈ అంత్యక్రియలను గుర్బాబాదీ రోడ్ సార్వజనిక్ శ్మశాన వాటిక నందు అంత్యక్రియలను నిర్వహించడం జరిగిందని సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాసుల సాయితేజ, దారం గంగాధర్, మూసుకు రామేశ్వరరెడ్డి, లక్కంపల్లి సంజీవరావు, బాలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థుల మధ్య ఆర్మూర్ శ్రావణ్ కుమార్ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శాలిబండ విద్యార్థుల మధ్య శ్రావణ్ కుమార్ పటేల్ కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులకు నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, చార్ట్స్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ విద్యార్థులను కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లోకి రావాలని కోరారు. పేద విద్యార్థుల మధ్య జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్యానగర్లో జాతీయ మానవ హక్కుల ఫోరం నూతన కార్యాలయాన్ని అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల ఫోరం నూతన కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఆర్యానగర్లో ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఆర్ భాస్కర్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బిల్లా సాయిబాబా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అధ్యక్షురాలు స్వప్న, కార్యనిర్వాహక అధ్యక్షులు రాపెల్లి గురుచరణ్, జిల్లా కార్యదర్శి రాజు గుప్తా, కో కన్వీనర్ శ్రీనివాస్, ఆర్మూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గణపతి, ఎస్సీ ఎస్టీ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, మాక్లూర్ మండల అధ్యక్షులు శ్రీనాథ్, యూత్ అధ్యక్షులు సృజన్ కుమార్, లీగల్ అడ్వైజర్ జస్ట్ అనిల్ కుమార్, లావణ్య, మంజుల, నస్రీన్, గొల్ల ప్రవీణ్ కుమార్, సత్యపాల్, రాహుల్, పలు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. గత 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదని, వెంటనే ఇవ్వాలని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో పేద ప్రజలకు గత 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదని, వెంటనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేయర్ ఆఫీస్కు పాదయాత్రగా వెళ్లి మేయర్కు మెమోరాండం సమర్పించారు. మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే అక్కడ మేయర్ గాని, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఎవరూ లేనందున మేయర్ ఖాళీ కుర్చీకి మెమోరాండం ఇచ్చి అక్కడి నుండి పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్కు వెళ్తే అక్కడ కూడా కలెక్టర్ ప్రజావాన్లో అందుబాటులో లేకపోవడంతో డిఆర్డీఓ అధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, అర్బన్ ఇన్ఛార్జ్ తాహెర్ బిన్ హందస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, కేశవేణు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆసరా పెన్షన్ గత 3 నెలలుగా రావడం లేదని, వెంటనే పెన్షన్ ఇవ్వాలని మేయర్కి, మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా జిల్లా అధికారి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తే ఎవరూ అందుబాటులో లేరని, చివరికి గోడలకు చెప్పే దుస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉందని ఆయన అన్నారు. పేద ప్రజలకు, వృద్ధులకు ఆసరా పెన్షన్ 3 నెలలుగా ఇవ్వకుంటే వారి మనుగడ ఎలా సాగాలని, వృద్ధులు ఆరోగ్యానికి సంబంధించిన మందులు ఎలా కొనుక్కోగలరని ఆయన అన్నారు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం, ఎందుకంటే మున్సిపల్లో ఉండేటువంటి సమస్యలు కొన్ని చెప్దామని. అక్కడికి వెళ్తే మేయర్ గారు లేరు. మేయర్ గారి కుర్చీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కనీసం కమిషనర్ గారి కన్నా చెప్తామని కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం. కమిషనర్ గారు లేరు. మున్సిపల్లో, కార్పొరేషన్లో సూపరింటెండెంట్ లేడు. ఇక ఏ అధికారిని అడిగినా లేడు తప్ప అక్కడ ఉన్నాడని ఒక్క అధికారి పేరు కూడా చెప్పలేరు అక్కడ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్ గడుగు రోహిత్, పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడ్ భాగ్య, పీసీసీ డెలిగేట్ మహమ్మద్ ఈసా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్రాన్ని సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భీమ్గల్ విద్యా సంస్థల్లో పోస్టాఫీస్ సిబ్బంది సందర్శించి అవగాహన కల్పించారు. భారతదేశం స్వతంత్రాన్ని సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధాని పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా
ఉత్సవాలను పురస్కరించుకొని భీమ్గల్లోని విద్యా సంస్థలను భీమ్గల్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సందర్శించారు. ప్రతి ఒక్క పౌరులను చైతన్యపరచడం కోసం భీమ్గల్ పోస్ట్ ఆఫీస్లో ప్రతి గ్రామ పోస్ట్ ఆఫీస్లో కేవలం 25 రూపాయలు చెల్లించి భారత పథకాన్ని పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో బి మదన్ లాల్, పి సృజన్ కుమార్, టి కృష్ణమూర్తి, సంధు రాజశేఖర్, కె బాలకృష్ణ, సయ్యద్ ముంతాజ్, బి లక్ష్మణ్, షమి, సాయన్న మరియు తప్పల సిబ్బంది పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో తెరాస పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని ఏర్గట్ల మండల తెరాస పార్టీ అధ్యక్షుడు రాజా పూర్ణానందం తెలిపారు. ఏర్గట్ల మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం మాట్లాడుతూ 8 మంది లబ్ధిదారులకు 3,79,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించామన్నారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వివరాలతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సంప్రదిస్తే వెంటనే మంత్రి స్పందించి నేరుగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అడిగిన వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలియజేశారు. ఏర్గట్ల మండలంలో సామాన్య జనం నిరుపేదలు తమకు వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లోకి వెళ్ళి చికిత్స చేయించుకున్న తర్వాత వివరాలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసిన వెంటనే స్పందించి నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా కార్యక్రమంలో ఎంపీపీ కొలిపాక ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుల్ల రాజేశ్వర్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజిరెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు సున్నపొంజయ్య, ఎంపీటీసీ మధు, టీఆర్ఎస్ నాయకులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, నర్సయ్య, రవి, జనార్దన్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఈ నెల 21న గోదావరి ఖనిలో జరిగే తన కుమారుడి వివాహానికి ఎమ్మెల్సీ కవితని రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ ఆహ్వానించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత ప్రారంభమైన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నగర మేయర్ నీతూ కిరణ్ ఆహ్వానం మేరకు హాజరయ్యారు. నందిపేట్ మండల కేంద్రంలోని 12వ కాలనీలో పంగలక్ష్మి సఫాయి కార్మికురాలు గత నెల కిందట సఫాయి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయి పక్కనున్న ఇనుప సలాక ఆమె కుడికాలు గుచ్చుకోవడం జరిగింది. దీనిని గమనించక ఆమె కుడికాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కావడం జరిగింది. సమాచారం తెలుసుకున్న నందిపేట్ గ్రామ డిప్యూటీ సర్పంచ్ వారి వద్దకు వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందించి 25 కేజీల బియ్యాన్ని అందించి అధికారులతో మాట్లాడి వెంటనే 108 అంబులెన్స్ను ఏర్పాటు చేసి నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానాకు తరలించడం జరిగింది. తమ వెంట దుబాయ్ సీను, చిన్నయ్య, భోజేందర్, గాండ్ల సంతోష్ తదితరులు ఉన్నారు. నగరంలో 31వ డివిజన్లో ఇన్ఛార్జి కార్పొరేటర్ మునావర్ ఆలీ నేతృత్వంలో చెడిపోయిన విద్యుత్ ఎలక్ట్రిక్ పోల్లను మార్చివేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. మరికొన్ని మండల వార్తలు చూద్దాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో జరిగింది. ముందుగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కల్పన బిగి పిడికిలి జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కౌన్సిల్లో ముఖ్య వక్తగా వచ్చిన పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు బీజేపీ కార్యాలయంలో వీఆర్ఏలకు ఇచ్చి మాట తప్పిన కేసీఆర్ వీఆర్ఓలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కులచారి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపి ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా ఇప్పించగలరని, అలాంటిది ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేస్తే అని అన్న దినేష్ కుమార్ మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులకు హెచ్చరిక అంటూ చేసిన కామెంట్లకు ఈరోజు బీజేపీ దర్పల్లి కార్యకర్తలు వారికి ఎదురుగా సమాధానం చెప్పారు. వినతి పత్రాలు ఇచ్చి మేము చేసినామని గొప్పతనం చెప్పుకోండి. మీరు అంబులెన్స్ 15 రోజులు టైం ఇచ్చారు, దాని గురించి చెప్పండి. భీమ్గల్ మండల ఆర్ఎంపీ పీఎంపీల కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పురాణిపేట్ గ్రామానికి చెందిన బుర్ర దేవేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా గంగారపు గంగాధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గట్టు మురహరి, కార్యదర్శిగా సిహెచ్ పుండరీకం, కోశాధికారిగా ఎస్ యాదగిరి, గౌరవ సహాయ అధ్యక్షుడిగా రేగుల గంగాధర్, సలహాదారులుగా ఆయుబ్, చారి, పోషాద్రి, హనుమన్లను ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గ సభ్యులను మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు
సంధ్యా నాగేష్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ సభ్యులు దామోదర్ చంద్రకాంత్ తదితరులు ఉన్నారు. బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 52,750 రూపాయలు పలకగా 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 48,800 రూపాయలు పలికింది. అదేవిధంగా తులం వెండి ధర 595 రూపాయలు పలికింది. వీటితో పాటు 3% GST అదనంగా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా. నాజుగ్గా కనబడాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయగానే నీళ్లు తాగకూడదు. స్కిప్పింగ్ చేసే అందమైన నాజుకైన ఆకృతి వస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల ఆవేదనలతో స్వతంత్రం సిద్ధించింది. హైదరాబాద్లోని HICCలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, మేయర్. అంతర్జాతీయ కామన్వెల్త్ క్రీడల్లో మరోసారి సత్తా చాటిన జిల్లాకు చెందిన నిక్కత్ జరీన్. అభినందించిన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు. ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డికి పరామర్శల వెల్లువ. హైదరాబాద్లో పరామర్శించిన ఎమ్మెల్సీ విజీ గౌడ్, మేయర్ నీతు కిరణ్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు. స్వాతంత్రం అనంతరం దేశం సాధించిన విజయాలు ప్రపంచానికి చాటాలి. 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ పాటిల్. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిది ముమ్మాటికి పథకం ప్రకారమే హత్యాయత్న కుట్ర. K6 GTPL అందిస్తున్న సీసీ కెమెరాల మినిట్ వివరాలు. చిన్న మార్పులతో కొత్త మండలంగా సాలూరా మండలం ఏర్పాటు. హైదరాబాద్లో ప్రకటించిన బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో మళ్లీ ఎడతెరిపి వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఈ నెల 11న సైబర్ గ్రాండ్ ఫినాలే. 10 నెలల నుండి ఆన్లైన్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ను ప్రారంభించిన CPKR నాగరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.